మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము వినాయక్ నగర్లో ఉన్నాము. పంచముఖి హనుమాన్ ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఈ హనుమాన్ దేవాలయానికి సంబంధించి మాట్లాడుకుంటే చాలా దాదాపు ఒక 50 ఏళ్ళ చరిత్ర ఉందని చెప్పేసి మనకి తెలుస్తూనే ఉంది. కాకపోతే ఇక్కడ హనుమాన్ దేవాలయానికి ప్రతినిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. కాకపోతే మనం ఇక్కడికి వచ్చిన కాన్సెప్ట్ వచ్చేసి రోడ్లకు సంబంధించి డ్యామేజ్ అవుతున్నాయి, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అన్న ప్లేస్లకి మన సుమన్ టీవీ వెళ్తూనే ఉంది. అక్కడ సొల్యూషన్స్ కూడా తెస్తూనే ఉంది. సో తాజాగా మనము ఏదైతే మనకి ఖలీల్వాడిలో కూడా ఇట్లాంటి ఒక కథనంతో ముందుకు తీసుకెళ్ళినాము, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. అక్కడ ఒక సొల్యూషన్ వచ్చింది. సో వినాయక్ నగర్లో మనం ఇవాళ వచ్చినాము. దాదాపు కోవిడ్ నుంచి కూడా ఇదే తతంగం ఉంది. కోవిడ్ నుంచి ఎవరు కూడా వచ్చి ఇక్కడ పట్టించుకునే నాదుడే లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కోవిడ్ అంటే దాదాపు 3.5 సంవత్సరాల నుంచి కూడా ఇది ఇట్లనే ఉంది. సో ఇంతకుముందు ఇది ఓన్లీ హోలే ఉండేది అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఏదో అధికారులు ఇక్కడికి వచ్చి ఇది హోలే ఉంది కాబట్టి ఇది మ్యాన్ హోల్ లాగా ఒకటి దీనిపైన ఒక ప్లేట్ పెడదామని చెప్పేసి పెట్టిరు, కానీ ఇది సెట్ కాలే. అయితే మనకి వినాయక్ నగర్ ప్రజల నుంచి వస్తున్న సమాధానం ఏంటి అంటే ఇప్పటికే చాలామంది దీంట్లో పడడం జరిగింది. బాటసార్లు కావచ్చు, బైక్ల పైన వస్తున్న వాళ్ళు దీన్ని చూసుకోకుండా సడన్గా నైట్ టైంలో ఎక్కువ ఇబ్బంది జరిగింది అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. మెయిన్గా కార్స్ అయితే దీంట్లో డ్యామేజ్ అయినాయి అని చెప్పేసి చాలామంది చెప్తూనే ఉన్నారు. సో ఇది ప్రధానంగా వినాయక్ నగర్కి సంబంధించిన ఒక స్ట్రీట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది హనుమాన్ టెంపుల్కి క్వైట్ ఆపోజిట్లో ఉండడం అనేది గమనార్థం. అంటే చాలామంది ఇప్పటికే హనుమాన్ జయంతి కావచ్చు, శ్రీరామనవమికి సంబంధించి హనుమాన్ దేవాలయాలకి అదేవిధంగా రామాలయానికి చాలామంది ఇక్కడ దర్శించుకునేందుకు చాలామంది పెద్ద మొత్తంలో వస్తుంటారు. కాకపోతే అధికారులు దాదాపు 3 సంవత్సరాలైనా కూడా ఇక్కడ పట్టించుకునే నాదుడు లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటివరకు చాలా దరఖాస్తులు ఇచ్చినాము, పొలిటికల్ లీడర్స్కి వినతి పత్రం ఇచ్చినా కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. సో ఇంత డేంజర్గా ఉందనేది ఒకసారి మీరు చూడండి. ఒకవేళ వెహికల్ వచ్చి పడ్డదంటే ఇది మొత్తం ఐరన్, ఇది మనకి సలక. ఒకవేళ కింద పడితే మనం దీని మీద పడ్డా కూడా కడుపులో గుచ్చుకొని చనిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇది మొత్తం ముక్కలు అయిపోయిన సిచ్యువేషనే ఉంది. సో ఇంత పెద్ద మ్యాన్ హోల్ లాగా ఒకటి పెట్టినా కూడా అది సెట్ కాలేదని చెప్పేసి మనకు చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా మున్సిపల్ అధికారులకు సంబంధించి మాట్లాడుకుంటే నిత్యం ఇక్కడికి మున్సిపల్ ట్రాక్టర్లు వస్తూ ఉంటాయి, ట్రిప్పర్లు వస్తూ ఉంటాయి. ఏదైతే మనకి డీసీఎంస్కి సంబంధించి లారీలు కూడా రావడం జరుగుతూ ఉంటాయి. ఇదే వేళ వెళ్తూ ఉంటారు, ఇదే వేళ వస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఇక్కడ ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తలేరు అని చెప్పేసి ఇక్కడున్న ప్రజలు వాపుతూ ఉన్నారు. సో ఫైనలీ పంచముఖి హనుమాన్ టెంపుల్కి వచ్చే వాళ్ళైతే తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నైట్ టైంలో చాలామందికి ఇవి యాక్సిడెంట్స్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ పైగా వర్షాకాలంలో ఈ డ్రైనేజీ అనేది మొత్తం ఫుల్గా పారే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో నుంచి రోడ్ మీదకి మొత్తం బురద నీళ్ళు, మురికి నీరు వచ్చే సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి కూడా మనకు చెప్తూనే ఉన్నారు. ఒకసారి ఇక్కడ షాప్స్కి సంబంధించి కొంతమంది ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అంటే ఎట్లా ఉంటుంది, ఎప్పటి నుంచి ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది అనే దానిపైన ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే, ఎప్పటి నుంచి ఉందన్న ఇక్కడ సిచ్యువేషన్? ఇది దాదాపు 2 years ఎబోనే అవుతున్నది. అది అట్లనే ఓపెన్ ఉంటున్నది. నైట్ టైంలో చాలా ఇబ్బంది ఉంది. కార్లు అవి డ్యామేజ్ అయినాయి, 2-3 యాక్సిడెంట్లు కూడా అయినాయి. తర్వాత గుడిలో ఎప్పుడైనా అకేషన్ ఉన్నప్పుడు కూడా చాలా మంది వస్తుంటారు. చాలా ఇబ్బందికరంగానే ఉంది. అది నిర్లక్ష్యంగానే ఉంది. అది రిస్కే ఎవరికైనా. అది ఎందుకో మరి సరి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి పట్టించుకున్న అధికారులు ఇప్పుడు రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నారా మీరు? కావాలి, మరి కావాలి కదా. సో మీరు ఇప్పటివరకు అధికారులకు ఏమైనా వినతి పత్రం ఇవ్వడం జరిగిందా, దరఖాస్తులు ఏమైనా ఇవ్వడం జరిగిందా? చెప్పే ఉంటారు కాలనీ వాళ్ళు. ఇక మేము ఇక్కడ కాలనీ వాళ్ళు ఇంతకుముందు ఇచ్చిర్రు అనుకుంటాం, జరిగింది. అది రిస్కే కదా, అక్కడ కనిపిస్తుంది కదా కళ్ళకే అట్లా. సో నైట్ టైంలో ఇప్పుడు మనకి మార్నింగ్ టైంలోనే మనం చూసుకోకుండా అటు చూసుకుంటే ఇటు చూసుకుంటా మనము నడిపే టైంలో మనకి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. నైట్ టైంలో అయితే ఎక్కువ అబ్జర్వ్ చేసే సిచ్యువేషన్ ఉండదు కదా. అదే నైట్ టైంలోనే బాగా ఇబ్బంది అయింది. ఇంకా వర్షాకాలం కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఇక్కడ చాలా స్లో అయిపోతారు. ఎవరు వెహికల్స్ వెళ్ళడం, అంత పెద్ద వెహికల్స్ వెళ్ళరాకుండానే ఉంది. అట్లా నైట్ టైంలోనే ఇబ్బందిగానే ఉంది. చూడొచ్చు ఇప్పటికే చాలా వ్యాపార సముదాయాలు అనేవి ఇక్కడ ఉండనే ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు, ఒకసారి వారితో మాట్లాడదాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉంది అనే దానిపైన ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న ఇప్పుడు ఇక్కడ మ్యాన్ హోల్ లాగా ఒకటి కనిపిస్తూ ఉంది, డ్యామేజ్ అయిన సిచ్యువేషన్ ఉంది, రోడ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఎప్పటి నుంచి ఉంది అది? అట్లా
ఇది దాదాపు 5 సంవత్సరాల దాకా ఉన్నది. ఇది చాలా రోజుల నుంచి ఉన్నది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అట్లా ఎన్నోసార్లు బండ్లు పడ్డాయి, కార్లు పడ్డాయి అందులోనే. మళ్ళీ ఇది డ్యామేజ్, బండ్లు అయిన కొద్దీ బండ్లకు డ్యామేజ్ అవుతున్నాయి మళ్ళీ. దాని గురించి పట్టించుకుని మహానుభావులు ఎవరు లేరు. ఇప్పటి వరకు అధికారులకు ఏమన్నా ఇచ్చిరా, దరఖాస్తు ఏమన్నా ఇచ్చిరా, ఇట్లా కంప్లైంట్స్ ఇచ్చిరా? ఇచ్చినాం, చాలా మంది గుడి వాళ్ళే ఇచ్చిర్రు. వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకుని లేరు దానికి. ఇక్కడ ఎవరికి అడిగినా కూడా అన్న దాదాపు 3 సంవత్సరాల నుంచి ఇదే తతంగం ఉంది, అసలు ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు అంటే మీరు ఒక్కసారి నమ్మండి. వాళ్ళు లైవ్లో కూడా చెప్తా ఉన్నారు, వాళ్ళు దరఖాస్తులు ఇచ్చినాం, ఎన్నో వినతి పత్రాలు కాలనీ నుంచి పోయి ఇచ్చినా కూడా ఎవరు కూడా వచ్చి ఇక్కడ మాకు ఒక సొల్యూషన్ ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో చూద్దాం, వేచి చూద్దాం కొన్ని రోజుల్లో మరి ఇది సొల్యూషన్ వస్తుందా రాదా అనేది. మళ్ళీ ఒక ప్రత్యేక కథనంతో మళ్ళీ సుమన్ టీవీ మీ ముందుకు వస్తూనే ఉంటుంది. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ జగదీష్తో బాలు, సుమన్ టీవీ, వినాయక్ నగర్ నుంచి.